काला कानून बंद करो, काला कानून बंद करो, काला कानून बंद करो। మిత్రులారా గమనించండి, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. హిట్ అండ్ రన్ అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బుద్ధి పారిపోతావో దానికి నీకు 10 సంవత్సరాల జైలు, 7 లక్షల రూపాయల పెనాల్టీ అనేది ప్రభుత్వం కొత్త నిబంధనని ప్రవేశపెట్టడం జరిగింది. జీవో నెంబర్ ఆర్టికల్ నెంబర్ 106/2లో 2 కరెక్షన్లు చేయడం జరిగింది. ఒకటేమో బుద్ధి పారిపోవటం, 2 పెనాల్టీ ఎంత అనేది. ఈ రెండింటి ద్వారా మనకి ఏం జరుగుతుందంటే జీవితంలో మళ్ళీ కుటుంబ జీవితం ఉండే పరిస్థితి లేకుండా జరిగిపోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు జైల్లో ఉంటే మనం అందరంటే ఒక 40లో ఉన్నవాళ్ళు 50 దాటినాక వస్తాడు, లేకపోతే ఆరోగ్యం బాగా అక్కడే చనిపోతాడు, కుటుంబం అనాథలు అయిపోతారు. రోడ్డును నమ్ముకొని బ్రతుకుతున్న మనం, రోడ్డు మీద బ్రతుకుతున్న మనకు కనీస సౌకర్యాలు రోడ్డు మీద లేవు. ఎందుకు లేవంటే టోల్ గేట్ ఉంది, దీనికి కావాల్సిన సౌకర్యం ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు వాటర్ ఇవ్వాలి, ఇక్కడ మనకు లాటరీలు ఇవ్వాలి, ఇక్కడ మనకు పార్కింగ్ ఇవ్వాలి. టోల్ యూజరం కాబట్టి మనతో అమర్యాదగా ప్రవర్తించకూడదు. అది జరుగుతుందా? లేదు. ప్రతి చోట ప్రతి రోడ్డు మీద ఏం జరుగుతుంది? వాళ్ళ ఆటో ఇక్కడ రోడ్డు మీద తిరుగుతుంది, హైవే మీదకి ఆటో రాకూడదు. 2 వీలర్ రోడ్డు మీద తిరుగుతుంది, దానికి రాకూడదు రోడ్డు మీదకి. చిన్న చిన్న వాహనాలన్నీ అదే రిక్షా బళ్ళు కూడా రోడ్డు మీద తిరుగుతున్నాయి, అవి కూడా రాకూడదు. వాటికి సపరేట్ వే లేదు. ఇలాంటి సిస్టమ్ లేకుండా ఎవరంటే వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చి వీడిగా వెళ్ళి హెవీ వెహికల్స్ పడిపోతే ఎవరండి దానికి బాధ్యులు? మనం బాధ్యులమా? మన దారిని మనం వెళ్తున్నాం కదా, మనం ఎవరైనా బుద్ధి పారిపోవాలనే ఉద్దేశంలో ఉన్నాం కదా. మనం ఎవరైనా కానీ సేఫ్గా జర్నీ చేయాలి, క్షేమంగా ఇంటికి చేరాలి, వాళ్ళ సరికాళ్ళకి అప్పచెప్పాలి. మనం తిరిగి ఇంటికి క్షేమంగా భార్య పిల్లలను చేరుకోవాలని ప్రయాణం చేస్తుంటాం. కానీ ఇవాళ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితి వల్ల మనము రోడ్డుని మనమే అన్నీ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బైక్ వాడిని మనమే చూసుకోవాలి, ఆటో అతన్ని మనమే చూసుకోవాలి, కార్లు అడ్డంగా వెళ్ళే ఓన్ డ్రైవింగ్ కార్లు కూడా మనమే చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో 2% యాక్సిడెంట్లు ఉన్న దేశాలు ఉన్నాయి. మన దగ్గర 10% పైన యాక్సిడెంట్లు ఉన్నాయి. అంటే సంవత్సరానికి వచ్చి మన దగ్గర 50,000 పైన, సంవత్సరానికి వచ్చి 50 లక్షలు, రోజుకొచ్చి 50,000 పైన యాక్సిడెంట్లు నమోదు అవుతున్నట్టుగా మన భారత ప్రభుత్వమే ప్రకటన చేస్తుంది. కానీ ఇవాళ దీనికి సంబంధించిన యాక్సిడెంట్లు అవ్వకుండా ఏం చేయాలి అనేటువంటి ప్రణాళిక భారత ప్రభుత్వం దగ్గర లేదు. కానీ ఏదో భయపెడితే అంటే ఒక భయపెట్టే చట్టం తీసుకొస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనము జాగ్రత్తగా వెళ్తాం అనుకుంటున్నారు. అలా కాదు. భయపెడితే జాగ్రత్తగా ఉంటామా? సౌకర్యం ఇస్తే జాగ్రత్తగా ఉంటాం. ఈ లారీ ఈ స్పీడ్లో వెళ్ళాలి, ఈ లైన్ ఇది, ఈ కారు ఈ స్పీడ్లో వెళ్ళాలి, ఈ లైన్ ఇది అని చెప్పకుండా అనేకమైన నిధులు ఉన్నప్పటికీ సరైన నేషనల్ హైవేలు నిర్మించకుండా అప్ అండ్ డౌన్స్ రోడ్లు ఉన్నాయి, రోడ్లు స్లిప్ అయ్యే రోడ్లు ఉన్నాయి. సీనియర్ డ్రైవర్లకు మాత్రమే అర్థమవుతుంది రోడ్డు అప్ అండ్ డౌన్స్ ఎందుకు వేశారు, కాంట్రాక్ట్తో మిలాఖతు జరిగినటువంటి కష్టం కదా, ఇది కూడా డ్రైవర్ మీద పడుతుంది కదా. అలాగే మనము ప్రతి చోట సరుకు తీసుకెళ్ళిన చోట వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రోడ్డు మీద కనబడ్డ పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, రోడ్డు మీద కనబడ్డ ఆర్టీఓలు ఇష్టం వచ్చినట్టు కనబడతారు. అంటే మానసికంగా మనల్ని ఒక ఆందోళనకరమైన పరిస్థితిలోకి, అంటే మనం మాట్లాడలేని పరిస్థితిలోకి ఆర్టీఓ ద్వారా విసిగిపోయాం, పోలీసుల ద్వారా విసిగిపోయాం, రోడ్డు మీద ట్రాఫిక్ ద్వారా విసిగిపోయాం, పబ్లిక్ ద్వారా విసిగిపోయాం, టోల్ గేట్ ద్వారా విసిగిపోయాం. పార్టీ ఊరికే ఫోన్లు చేసి ఎప్పుడొస్తావు అంటే అతని ద్వారా కూడా ఇసిపోయాం. ఏ విధంగా ఫ్రెష్గా డ్రైవింగ్ చేయగలుగుతాం, ఏ విధంగా మనం నెమ్మదిగా లారీలు నడపగలుగుతాం, ఇదంతా కూడా ఈ స్ట్రెస్ అంతా కూడా మన మీద పడుతుంది. దానివల్ల మనం ఇవాళ యాక్సిడెంట్లకి ఎక్కువ % అసహనంగా డ్రైవింగ్ చేస్తున్నాం.
మీరు నేను కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితిని నిర్మూలించకుండా కొత్త చట్టాలను తీసుకొచ్చి చట్టం అమలు చేస్తే ఈ యాక్సిడెంట్లు ఆగిపోతాయా? ఆగిపోవు. ఇది ప్రభుత్వం యొక్క నిర్వాహకం, ఇది ప్రభుత్వం చేతగానితనం, ఇది ప్రభుత్వం అనాలోచిత చర్య. దీనివల్ల యాక్సిడెంట్లు అవ్వటం అంటూ జరగదండి, ఆగదండి. కాబట్టి దీని మీద మనం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని హనుమాన్ జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాన్ జంక్షన్ ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ టోల్గేట్ దగ్గర మన ఇవాళ ఏలూరు టోల్గేట్ దగ్గర ఇవాళ ఈ ధర్నా, కలపరి టోల్గేట్ కదండి, కలపరి టోల్గేట్ దగ్గర ఇవాళ మనం ధర్నా చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు ఇలాగే స్పందించి